వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కడదాకా కలిసి ఉండాలనుకున్నటువంటి కట్టుకున్న భార్య కాల యముడైంది. కన్న పిల్లలు కూడా యమపాశం అయిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఇక్కడ పెద్దపెండ్యాల గ్రామంలో కూడా ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన జరిగింది. కట్టుకున్న భార్య కన్న పిల్లలు ఒక వ్యక్తిని అతి దారుణంగా కూడా హతమార్చినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించింది. ఒక్కసారి ఏం జరిగింది ఇక్కడ? రాజారపు అశోక్ అలాగే రాజారపు యాదలక్ష్మి ఇద్దరు భార్యాభర్తలు గత కొద్ది సంవత్సరాల క్రితం కూడా వీళ్లకు ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత 4 పిల్లలకు జన్మనిచ్చారు. అప్పటి వరకు సాఫీగా సాగుతున్నటువంటి జీవితం కాస్త అక్రమ సంబంధాల వలలో పడి ఉన్న విలువైన జీవితాన్ని కూడా నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి విధిలేని పరిస్థితుల్లో భర్తనే కడతీర్చాల్సినటువంటి ఒక దుస్థితిలోకి ఇక్కడ సమాజం వెళ్తుందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా కలుగుతున్నాయి. ప్రస్తుతానికి మనం స్టేషన్ గన్పూర్లో ఉన్నటువంటి పెద్దపెండ్యాల్లో రాజారపు అశోక్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఒక్కసారి మనం ఏం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువుల్ని అలాగే ఉన్నటువంటి పరిస్థితిని కూడా పూర్తిగా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికి ఈ ఇంట్లోనే ఇక్కడ భార్యాభర్తలు గత కొద్ది ఏళ్లుగా ఉంటున్నారు. తల్లిదండ్రులు మాత్రం వేరే దగ్గర ఉంటున్నటువంటి పరిస్థితి. ఊరికి చివరగా ఇక్కడ ఉంటుండడంతో ఏం జరుగుతుందో ఏమో తెలియదు. 4 పిల్లలతోటి కాలం గడుపుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో భార్య మీద తనకు కొంత విరక్తి పుట్టి తన వ్యక్తిత్వం నచ్చక కూడా భర్త కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉంటున్నారు. 2-3 నెలలకు ఒకసారి వచ్చి పిల్లలకు కావాల్సినటువంటి తినుబండారాలు అలాగే డబ్బులు ఇచ్చి వెళ్తుండేటువంటి వాడు ఈసారి మాత్రం సంవత్సరం తర్వాత వచ్చి తన పిల్లలకు చూసుకుని వెళ్దామని చెప్పి వచ్చారు. అతను ఇక్కడ రాజారపు అశోక్ మాత్రం జనగామలోని ఒక ప్రైవేట్ హోటల్లో కూడా తను పనిచేస్తున్నాడు. అట్లాంటి వ్యక్తి ఒక్కసారిగా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని చూసుకుని ఎంతో సంతోషంగా గడుపుదామని వచ్చాడు. కానీ పిల్లల చేతిలోనే దారుణంగా హతమైనటువంటి ఒక దుస్థితి మాత్రం నెలకొంది. ప్రస్తుతానికి ఈ ఇంట్లోనే నిన్న మొత్తం రాత్రంతా పెనుగులాటలు జరిగిన తర్వాత భార్య భర్త అలాగే పిల్లలతో పాటు భర్తను కడతీర్చేటువంటి ప్రణాళిక చేసింది. మొత్తం ఈ పెనుగులాటలో కూడా ఎక్కడి వస్తువులు అక్కడ చిందరవందరగా పడి ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి గాజులు కూడా మొత్తం పగిలిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఏం జరిగిందో ఏమో తెలియదు. అక్కడ కొత్త గాజుల సెట్ ఒకటి ఉంది. ఇక్కడ చూస్తే మిగిలిన గాజులన్నీ కూడా పగిలిపోయాయి. ఇక్కడ పెనుగులాటలో ఏం జరిగిందో తెలియదు. అక్కడ తర్వాత రాత్రి సాయంత్రం 6 గంటల తర్వాత ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ సంఘటన జరిగిన తర్వాత పెద్ద పాప వెళ్ళి తన బంధువులకి కూడా చెప్పింది, అమ్మమ్మ మా నాన్నను మేము హతమార్చామన్నటువంటి ఒక విషయం చెప్పిన తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి మనం తెలుసుకుందాము. ఇక్కడ రాజారపు అశోక్ను కూడా ఆ పెనుగులాటలో ఒక్కసారి ఆ చీర కొంగుతోటి కూడా హతమార్చి ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఇక్కడ పడేసినట్టుగా తెలుస్తుంది. ఆ చున్నీ ఎక్కడుందో మనం ఒకసారి చూడాల్సినటువంటిది. చున్నీ కూడా మృతదేహంతో తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలోనే ఇక్కడ తనను హతమార్చిన తర్వాత ఇక్కడే వేశాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బంధువులు చెప్తున్నారు. ఎందుకంటే కట్టుకున్న భార్యనే ఇక కాల యమురాలైనటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎంతో మంది కూడా విలపిస్తున్నారు. ఇంత బాధాకరమైనటువంటి విషయాన్ని చూసిన తర్వాత అసలు సమాజంలో ఎంతో బాధ్యత కలిసినటువంటి ఒక స్త్రీ కన్న తల్లిలాగా కూడా భర్తను అలాగే కుటుంబ సభ్యుల్ని కూడా ఎంతో కష్ట నష్టాలకు ఓర్చైనా సాకాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇట్లాంటి నేపథ్యంలో కూడా తనే ఒక కట్టుకున్న భర్తనే కడతీర్చినటువంటి ఒక దుస్థితిలోకి ఎందుకు వెళ్ళిందనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారు. ఆమె వచ్చిన తర్వాత కూడా ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భర్తను కడతీర్చిన తర్వాత తను కూడా ఒక భయాందోళనకు గురైంది. ఆ తర్వాత పిల్లలు కూడా భయాందోళనకు గురై ఆ తర్వాత కుటుంబ సభ్యులకు కూడా చెప్పినటువంటి పరిస్థితి. వాళ్ళ పక్కనే ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వెళ్ళి చెప్పింది. ఏం చెప్పింది అసలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం చెప్పింది అసలు? యాదలక్ష్మి ఎట్లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అమ్మాయి, అలాగే ఈ రాజారపు అశోక్ ఎట్లాంటి వ్యక్తి, అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు ఈ వైరం వచ్చింది, ఎందుకు తను దూరంగా ఉండాల్సి వచ్చింది, మీకున్నటువంటి సమాచారం ఏంటి? అశోక్ అయితే ఎవరు దొరికిపోరు. ఆయన తాగుడేందో ఆయన తాగుతాడు, ఉన్నదో లేదో ఇంట్లోనే తినుంటాడు. ఆ పిల్ల సుత మంచిదే కానీ 5-6 నెలల బట్టి ఆ పిల్ల చెడిపోయింది. ఇక ఏం చేసిందో వాళ్ళ ఇంట్లో ఏం గొడవ అయిందో మేము వినలేదు. పనికైతే వెళ్ళిపోయినాము. 6 గంటలకు వచ్చినాక అమ్మమ్మ మా డాడీ మా అమ్మ లొల్లి పెట్టుకుంటాను, మా అమ్మ రమ్మంటుందంటే మీ డాడీ మమ్మల్ని తిడతాడు, మేము రామన్నాం అనగానే అమ్మమ్మ మేము మా డాడీని మేమే చంపేసినామంటే నిజం అబద్ధమని మేము లేచి వచ్చినాం. ఎందుకే చంపినామని నేను పిల్లని తిట్టిన. ఎన్ని గంటల ప్రాంతం ఇది? 6:30 అవుతుంది అప్పటికి. సాయంత్రం 6:30 అవుతుంది. ఎందుకు చంపిన చంపి ఎన్నన్నా పోయినవేను అని ఇక అనుకుంటూ వచ్చి దాన్ని కొడదాం అనుకున్నా కానీ ఇక నేను కొట్టలేదు. ఎందుకంటే మా ఆయన ఉన్నాడు, మనం ఎందుకు కొట్టాలంటాడని ఇక నేను కొట్టలేదు. కానీ ఇక తిట్టిన, ఎందుకే దొంగ ఎందుకు చంపినవే, మొగనాసం మిండడే మంచిగా ఉంటాడా, నేను మొగడు కొట్టిన తిట్టిన వాడే మనకు అక్కెరకొస్తాడే, ముత్తాన్సేపు వాడుకొని వదిలేస్తాడు, వాడు మనం లేని జాదాడే, ఇట్లాంటి పని చేయక పిల్లలు కాదే 4 పిల్లలను వదిలేసి గట్ల చేతివి, ఆ పిల్లలు ఎట్లా బతకాలే, పోయి గట్ల చెప్తివి మరి పోపోయినవే ఎన్నికి ఎవడన్నా ఉంటే మిన్నెంతో పోపోయినవే అని అన్న తర్వాత ఇక వాళ్ళు వీళ్ళు వచ్చింది అంతలోనే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు
ఇక మేము వచ్చే వరకు ఇద్దరు అబ్బాయిలు అవుతున్నారు. ఇక అంతలోనే పోలీసు వాళ్ళు సుత్తా ఏందమ్మా మేము 4 గంటలకు 5 గంటలకు 4:30 దాకా ఉన్నాము చెప్పిపోయినా కదా అమ్మ చల్ల చేసి తాగబెట్టమన్నా వాడు నేను రేపు పొద్దుగాలు వెళ్ళిపోతాను అన్నాడు. ఎందుకు చేసిన పోలీసు కానిస్టేబుల్ సుత్తా తిట్టిండు. పోపోయిన పిల్లల్ని వదిలేసి పోపోయిన దొంగ ఇట్లా చేసిందని పోలీసు వాళ్ళు కానిస్టేబుల్ సుత్తా తిట్టిండు. ఇక తిట్టినాక ఇక అందరు వచ్చింది సరిగా ఇదే మేము చేసింది. ఇక్కడ ఏంటంటే నిజంగా ఇట్లాంటి పనులు చేయకుండా దయచేసి మొగడు తాగుపోతాడైనా వాడు దొంగ అయినా లంగ అయినా మన మీద ఏదన్నా నిందేసిన సుత్తా మనం చేసినామా చేయలేదనేది మన అంతరాత్మకు తెలుస్తుంది. సరే మనం బయటికి పోతే పలానోళ్ళు అంటే జనానికే తెలుస్తుంది, మనకెవరికి తెలియదు. కానీ ఏ జిల్లాలనైనా ఏ ఊర్లోనైనా ఏ తల్లి అయినా ఏ అయ్యి అయినా అట్లాంటి పనులు చేయకుండా భర్తలు పోతే ఏంటంటే మనం మళ్ళా పుట్టం ఇదే జీవితం దీన్నే గడుపుకోవాలి. ఎంత కష్టం వచ్చినా సుఖం వచ్చినా తిన్నా తినకున్నా అది మనీళ్ళు కాబట్టి దాన్ని గడుపుకోవాలి. కానీ ఈ పనులు చేయకుండా ఎక్కడైనా ఎవరైనా చేయకుండా ఏ భర్త చేసినా చేయకుండా అందరు కష్టపడి బతికిన వాళ్ళమే. ఎవరైనా సుఖపడలే ఒక జాబార్లే సుఖపడతారు, ఎవరికుండే బాధలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఏ తల్లి చేయొద్దు, ఏ మొగైననైనా చంపొద్దు, ఏ భర్తనైనా ఏ భార్య అయినా చంపొద్దు, భార్యనైనా భర్తను చంపొద్దు. ఎందుకంటే మనం అయితే వాళ్ళు లేనిది మనకు ఉండేది. మనం మాట్లాడిపోతే మన కుక్కలు చూసినాడు చూస్తారు, మన పిల్లలు చూస్తే దేకరు. మన భర్త పోతే పిల్లలు దేకరు. అయ్యున్నంతసేపే భర్తకు ఉంటుంది భార్యకు ఉంటుంది సుఖం. పెళ్ళం పోతే మొగానికి ఉండదు, మొగానికి పోతే పెళ్ళానికి ఉండదు. పిల్లలు సుత దగ్గర తీయరు. దయచేసి ఏ తల్లి అయినా భర్తలను చంపకుండి. మీరు ఏ పని చేసినా పర్వాలేదు కానీ మంచిగా బతుకుండి. నిజంగా ఒక మానవ సంబంధాలు ఎలా ఉండాలనేది కూడా చాలా చక్కగా చెప్పింది. ఎందుకంటే కష్ట నష్టాలు అనేది కూడా మనుషులకే వస్తాయంటే భూమి అన్నాక ఎత్తు పల్లాలు ఉంటాయి, సముద్రం అన్నాక ఆటుపోట్లు ఉంటాయి, మనిషి అన్నాక కష్ట సుఖాలు కూడా ఉంటాయి. కాబట్టి వాటిని చూసి భయపడి విలువైన జీవితాలను కూడా కడదేర్చొద్దన్నటువంటి ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే భార్య భర్తలు కలిసి ఉంటేనే పిల్లలు బాగుంటారు, పిల్లలు బాగుంటేనే సమాజం బాగుంటుంది అన్నటువంటి విషయాలు చెప్తున్నారు. ఎటువంటిదైనా సరే కంటోడైనా గుడ్డోడైనా ఎవరైనా సరే ఒక భర్త ఉంటే ఒక ఆదరి ఉంటుంది, జీవితంలో సమాజంలో ఒక విలువ ఉంటుంది అన్నటువంటి ఒక విలువైనటువంటి విషయాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఏం జరుగుతుందో మనకు తెలియదు. మొత్తానికైతే ఈ మధ్యలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఇక్కడ భర్తల్ని కూడా భార్యలు కడతేర్చున్నారు. దానికి కేవలం అక్రమ సంబంధాలే ఇక్కడ ప్రధాన కారణంగా అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళ ఇంటి పక్కన బంధువులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. ఏంటమ్మా ఇప్పుడు నిజంగా ఇంత భర్తను కూడా చంపాల్సినటువంటి అంటే కడతేర్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఆమె నిన్న మొన్న ఇంటి దగ్గర ఎట్లా ఉండేది, పిల్లలను కూడా పిల్లల్ని కూడా తండ్రి అన్నటువంటి కనికరం లేకుండా ఆమెకు సాయం చేశారు. దీన్ని ఎట్లా చూస్తున్నారమ్మా? ఇప్పుడు వాళ్ళు ఒక 6 సంవత్సరాలు సార్ ఇక్కడికి వచ్చి వాళ్ళ గొడవలు వాళ్ళు పెట్టుకునేది, మళ్ళీ వాళ్ళే మంచిగా ఉండేది. ఒక 7 నెలలు అవుతుంది. అప్పటి నుండి ఈమె ఇక కొంచెం ప్రవర్తన వేరే ఉంది. సరిగ్గా ఎవరితోటి మాట్లాడక ఉండు. అశోక్ కూడా అక్కడ జనగంలో చాయ్ ఇట్లా షాపుకి పోతాడు. ఇప్పుడు చాలా రోజుల నుండి పోతుండే ఆయన. ఎవరితో మాట్లాడకుంటుండ అంటే ఎట్లా ఉంటుందమ్మా? అసలు వాళ్ళతో కూడా ఎక్కువ మాట్లాడకపోయేది అప్పుడు. పట్టిందా బాగా? ఇప్పుడు 7 నెలల నుండి ఒక ఎవరితోటో ఇట్లా ఎక్కువ స్నేహాలుగా బయట చేసుడు, ఇట్లా ఉండు, మనుషులను లెక్క చేయకపోవడం. ఆ పిల్లలకు కూడా మేము కూడా పిలిచి అన్నం వేసేది. వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు లొల్లి పెట్టుకున్నా కూడా మేము ఏదో ఒకటి చెప్పినా వాళ్ళు మంచిగానే ఉండేది. కానీ 7 నెలల నుండి ఆమె మొత్తం మారిపోయింది. ఇక నేనంటే ఉండకపోయేసరి పనికి హాస్పిటల్లో పని చేస్తాను. నిన్న ఉదయం కూడా నాకు కలిసిండు, కనబడ్డాడు. అంటే చిన్నమ్మ బాగున్నారా అంటే బాగున్నామయ్యా అని అన్న. మాట్లాడండి కానీ నిన్న ఏమో గొడవ అయిందట సార్. నేనైతే లేను నిన్న. కానీ మంచిగానే ఉండే. ఆ పిల్లకి కూడా అట్లా ఉండకపోయేది. కానీ ఈ మధ్యలో అట్లా అయిపోయింది. కానీ అట్లా ఎంత గొడవ అయినా కూడా అట్లా చేయొద్దు కదా సార్ పాపం. గొడవ పిల్లల అట్లా భర్తను అట్లా చంపి ప్రతి ఇంట్లో గొడవలు అయితేనే ఉంటాయి. ప్రతి ఒక్కరు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు. కానీ మరీ భర్తను చంపే అంత ధైర్యం అయితే ఎవరికి రాదు. అంత ధైర్యం వచ్చిందనంటే అది ఏదో పెద్దగా ఏదో అవుతుంది. అది వెనక ఎవరున్నారు అనుకుంటున్నాం? ఎందుకంటే పాపం ప్రేమ వివాహం చేసుకొని తను వేరే అబ్బాయితో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా తీసుకుని వచ్చిండు. తను ఎందుకంటే ఎంతో ప్రేమిస్తే తప్ప తను భార్య చేస్తున్న వ్యవహారం నచ్చక కొంత దూరంగా ఉంటుండదు, కొద్ది రోజులు కోపం పోవాలన్నటువంటి దాని మీద. కానీ మరి భర్తనే అంత మంచి భర్తనే అన్నీ తానై చూసుకుంటానన్నటువంటి భర్తనే ఈమె ఎందుకు కడతీర్చాల్సినటువంటి అవసరం ఉంది? ఈమెకి ఎవరికి ఇంత ధైర్యం ఇచ్చారు అనుకోవచ్చు? ఆమె తెలియదు సార్. ఇక మంచిగానే ఉండేది, పనికి కూడా పోనీయకపోయేది, అంత ప్రేమగా ఉండేది. ఆమె వల్ల కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోపం చేసేది. కానీ ఈ మధ్యలో అట్లా అయిపోయింది. ఆమె ఇక ఆ దోస్తానం బయట చేసుడు మాట్లాడు అయినా ఎంతైనా కూడా ఒకరు చెప్తే ఖరాబ్ చేస్తే మనం ఖరాబ్ అవుతామా సార్? మన మనసుకు మనకు ఉండాలి కానీ అట్లా చెయ్యొద్దు కదా. ఇప్పుడు ఎవరు నష్టపోయినరు? కానీ చాలా బాధ అనిపిస్తుంది సార్. కానీ అట్లా చెయ్యొద్దు అసలు.
ఓకే ఓకే ఇంకా ఎందుకంటే నిన్న మొన్న ఇక్కడ రాజారాపు అశోక్ యొక్క వ్యక్తిత్వం అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. మరికొంతమందితో మనం చూద్దాం. ఎందుకంటే సమాజంలో ఎట్లాంటి విలువలు ఉన్నాయా లేదా, ప్రస్తుత కాలం ఎలా మారిపోతుంది, మొత్తం సోషల్ మీడియా కూడా కొంత విచ్చలవిడితనం పెరగడంతో ఆ విచ్చలవిడితనం ఆ ట్రాప్లోనే పడి కొత్త కొత్త యాప్లు చూసుకుంటూ ఎంతోమంది విగత జీవిగా తన విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. ఇక్కడ చూసినటువంటి పరిస్థితి చూసిన తర్వాత రాజారాపు అశోక్ను కడతేర్చినటువంటి విషయం తెలిసిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి మహిళలు కూడా భగ్గుమంటున్నారు. కష్టమో నష్టమో తను చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. పిల్లలకు కూడా ఒక ఆదరణ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. భర్త ఉంటే ఆ ధైర్యం వేరే ఉంటుంది. కడదాకా తోడు ఉండాలని చెప్పి ఇక్కడ ఎంతో బాసలు చేసుకుంటున్నటువంటి మనిషిని కళ్ళ ఎదుటనే తనే కడతేర్చినటువంటి పరిస్థితి చూసిన తర్వాత ఆ మహిళలు కూడా ఒక ఆక్రోశాన్ని వెలగక్కుతున్నారు. ఒక్కసారి వాళ్ళతో మనం మాట్లాడదాము. అమ్మ, ఇప్పటివరకు నిజంగా ఇంత దారుణమైనటువంటి ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అసలు సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు రాబోయే కాలంలో ఎట్లా మారిపోతున్నాయి, గతంలో ఎట్లున్నది, ప్రస్తుతం ఎట్లుంది, మీకు అనిపిస్తున్నటువంటి నిన్నటి సంఘటన చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? అది ఉంచుకున్న తోట పోరని చంపింది సార్, దోస్తులను బట్టి పోరని చంపింది. దానికి మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్కు దయచేసి చెప్తున్నా, చంపినోళ్ళ ముఖం కావాలి, సచ్చినోళ్ళ ముఖం కావాలి. ఈ టీవీలల్లా నాకు తెలుసో తెలియక నేను ఊరికే ఇదే చూస్తా, ముఖాలు ఎందుకు కనబడదురా దేవుడి పిచ్చిబాడు కావాలి, ముఖం ఎందుకు ఇయ్యరు అనిపిస్తుంది నాకు. ముఖం దేనికి ఇయ్యరు? సచ్చినోళ్ళు కనబడ్డా మనకు జల్లుమంటదా, వాళ్ళని చూస్తే కోపం వస్తుందా? చంపినోళ్ళు కనబడ్డా మనకు జల్లుమంటదా, కోపం వస్తుందా తెలియాలంటే దయచేసి గవర్నమెంట్కు దయచేసి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ముఖం ఖచ్చితంగా సచ్చినోళ్ళ ముఖం కావాలని, మాకు చంపినోళ్ళ ముఖం కావాలి. పోలీస్ స్టేషన్లో దొంగోడు కనబడితే పోస్టర్లు అతికితే వాళ్ళు ఇంకోసారి దొంగతనం జరగకుండా ఉండడం కోసం ఇట్లాంటి వ్యక్తులు కూడా సమాజంలో తిరగకుండా మాలాంటి వాళ్ళకైనా కొంచెం అన్న సిగ్గుసేట అనిపించి, అబ్బాయి ఇలాంటి పని చేయొద్దు, ఇజ్జతి పోతుంది, అమ్మో సమాజం అంతా చూస్తుంది అని మాకు కూడా కొంచెం డౌట్స్ వచ్చి అలాంటి పనులు చెయ్యం. నేనే కాదు, ఎవరైనా కూడా చేయరు. ఏ ఆడిదైనా చెయ్యదు, ఏ మొగోడైనా చేయడు. టీవీలలో కనబడితే ఇజ్జతి మానపోతుంది. ఎందుకు సార్ ఇది? కానీ ఇది కరెక్ట్ కాదు, చంపుకొనడం కాదు. దాని ఇంపార్టెంట్గా దాని సోపతులు కావాలి, దాన్ని బలికిస్తే సోపతులు బయట పడాలి. దాన్ని రాసాయం బొత్తులకు కావాలి, గవర్నమెంట్ ఉంచుకున్నోడు కావాలి, దాని సోపతులు కావాలి. చెట్ల పొంటి గుట్ల పొంటి పోయేది ప్రతి ఒక్క ఆడిది చూస్తుంది, ప్రతి ఒక్క మొగోడు చూస్తాడు. దాని సంవత్సరం దానికి మనకేంది, దాని పీదేంటా, దాని నోరు వాసన వస్తుంది. మనకి ఏం పని అబ్బా, మనం చక్కగా ఉంటామా వంకర ఉంటామా, అది మనకు తెలవాలి. ఒకళ్ళతోటి మనకేంది అని అనుకుంటారు. కానీ సార్ ఇది దీంతో ఎవరెవరు తిరుగుతారో ఆల్రౌండ్ ఆడోళ్ళకు తెలుసు, ఈ ఊళ్ళో మొగళ్ళకు తెలుసు. కానీ కరెక్ట్గా నువ్వే దొంగవు అని మనం అనలేము, అది కరెక్టు. కానీ అందరికి ఆల్రౌండ్ అందరికీ తెలుసు. ఇక్కడ చెట్ల పొండి గుట్ల పొండి పోయేది తెలుసు. వాళ్ళు బయటికి రావాలి, లైవ్లో వాళ్ళు మాట్లాడాలి. మరి వాళ్ళు నీదే గుంజింది తెలియదు. పోరగాళ్ళని అయితే ఇంటర్ చేసుకున్నది, అది ఇంట్లోకి తీసుకుపోయి నేర్పించుకున్నది. ఎవరిని ఎందుకు, నా సోపతిదారిని ఎందుకు బయట పెట్టుకోవాలి, మేమిద్దరం అందరం కలిసి గుంజినామని చెప్పుకుంటారని పోరగాళ్ళకు మాత్రం ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చింది. అది ముచ్చట. 4 సార్లు సోపతి నీ ఇంటికి వచ్చినప్పుడు నీ సోపతి నువ్వు చేసిండ్రా, నీ పోరగాళ్ళు నువ్వు చేసిండ్రా, ఇంపార్టెంట్గా గది కావాలి. దయచేసి గవర్నమెంట్కి దయచేసి 2 చేతులు దయచేసి దండం పెడతాన్నా, ఇంపార్టెంట్గా గది తెలియపరచాలి మాకు ప్రజలకు. ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం కూడా చాలా, ఎందుకంటే అనేక అంశాలు కూడా ఇక్కడ వెలుగు చూస్తున్నాయి. ఆ అభము శుభము తెలియనటువంటి కన్న పిల్లల్ని కూడా ఇక్కడ బాధ్యులు చేసింది. కానీ ఎవరితో అయితే అక్రమ సంబంధం పెట్టుకొని ఈ రాజారాపు అశోక్ మృతికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరున్నారో అసలైనటువంటి వ్యక్తిని కూడా దాచిపెట్టి కన్న పిల్లల్ని కూడా బలి చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కూడా తల్లి చేసిందని చెప్పి అంటున్నారు. ఇక్కడ వీళ్ళే పిల్లలే కాదు, ఇక్కడ ఎవరైతే దీనికి సంబంధించి ప్రేరేపించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళను కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలైనటువంటి హంతకులు, అక్రమ సంబంధం కలిగినటువంటి వ్యక్తులు ఎవరో ఒకరు ఉంటారు. గత కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. భర్త దూరంగా ఉంటున్నప్పుడు విచ్చలవిడితనం తిరిగినటువంటి తను మాత్రం అనేక విషయాలు ఇక్కడ అందరికీ తెలుసు కాబట్టి ఎవరు చెప్పేటువంటి సాహసం చేయరు. కానీ అసలైనటువంటి దోషుల్ని పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారు. ఒకసారి మనం కొంతమంది మహిళలతో మనం మాట్లాడదాము. అసలు ఏందమ్మా ఇప్పుడు పిల్లల పరిస్థితి ఎట్లా ఉంది? ఇంత దారుణమైనటువంటి స్థితిగతులు చూస్తున్న తర్వాత మీకు ఏమనిపిస్తుందమ్మా? ఏమని చెప్తారు, ఆమె చెప్పాలంటే కాదురా, మనము ఏదో ఇల్లు పక్క 4 పిల్లలు సారు, 4 పిల్లలని కూరెత్తాం పువ్వెత్తాం, లాంఛతనం చేయమని మొగని తప్పమని చెప్తారా? నా మొగడు సారు తాగొచ్చి నన్ను గిన్నెల పని గెలిగితే నేను తెల్లారి నైట్ వాళ్ళ ఇంట్లో పండుకొని తెల్లారి లేచి తిట్టేస్తావా, మేము వదిలిపెట్టుకున్నాం రాదా తిడుతుంది తెలుసా? బట్టలు కూడా మినుకుంటా నా భర్త అని గిట్ల చేస్తాను నాకు ఎక్కడ సారు.
మేము నా బిడ్డ దగ్గర పోయి 3 రోజులు అయ్యే సారు ఇక అప్పుడే బండి దిగినాము ఇగో ఇడికి వచ్చి ఇక ఈ రాధ తిడుతుంది దాన్ని తిడతా అంటే ఎప్పటికి కొట్టుకుంటారు కదా భార్య భర్తలు అని నేను అనుకున్నా కాతం ఇట్లా చూసే వరకు రాత్రి నేను నా భర్త పోయినా కానీ నేను ఒక్కదాన్ని అనుకుంటా తలుపు పెట్టుకొని 1 గంటకు రాని కానీ నేను రాత్రి భయపడ్డా సార్ కానీ ఇట్లా చేస్తుందని మా అన్నకి ఎరకనా సార్ మరి అరే ఏంది ఇంకోసారి చెత్త భయపడతాం కాదు సారు మంచిగా బతకాలి మంచిగా ఉండాలని చెప్తాం కానీ వాడు నాకు మరమడవుతాడు మొన్న నా కొడుకు కూడా తిడితే ఎందుకు తిడతాడు బామ్మది అంటే నవ్విండు తెలుసా మార్చుతాడు మాట్లాడినా కానీ పోతుంది అంటది అది ఇక్కడ ఎంత అంటే తన భర్త కూడా అంటే ఆడవాళ్ళ స్వభావం కూడా ఎట్లా ఉండాలంటే ఎంతో భరించాల్సినటువంటి పరిస్థితులు భర్త అంటేనే భరించేటువంటి వాడు అంటున్నారు కానీ ఇక్కడ భర్త ఎన్ని తప్పులు చేసి వచ్చినా కానీ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా తను కూడా నిన్న నేను ఉండేది ఉంటే తావని పోతుంటారు నేను లేను 3 రోజులు అయిపోయి కాసారు గట్ల చేస్తుందని తెలుసా ఏం ఆడదైనా మంచిగా బతకాలని భర్త ఎంత తాగుతాడైనా మంచిగా ఉండాలని కోరుకుంటుంది కానీ నువ్వు గిట్ల చంపుతావని మాకు ఎరకనా సార్ చెప్పు నేను మొన్న ఏం చేసింది సారు మొన్ననే భార్య భర్తలకు అయితే బుజ్జి ఏమనకేం లేలో కొట్టుకోకుండా అని నేను మొన్న చెప్పాను నా బిడ్డ దగ్గరికి కథం వచ్చే వరకు సేవమైంది సారు కాళ్ళ రకాలు గదుకుదానికి ఏంటి సార్ బాధ అనిపిస్తలేదా తెలుసా నేను ఒక్కదన్న భర్త లేకున్నా కానీ పండుకునేది నాకు ఆయన బంధాన్ని నాకు బండ విద్య అవుతలేదు గ్రామంలో జరిగినటువంటి సంఘటన చూసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఒక ఆవేదన చెందుతున్నారు ఎందుకంటే ఒక నడి వయసులో ఉన్నటువంటి వ్యక్తిని కూడా కన్న పిల్లలు కట్టుకున్న భార్యే కడ తీర్చడాన్ని కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇట్లాంటి సంఘటనను చూసిన తర్వాత అసలు సమాజం ఎటువైపు వెళ్తుందన్నటువంటి ఒక ఆవేదన కూడా ఉంది ఎందుకంటే ఎన్నో కష్ట నష్టాలు చూసినటువంటి వ్యక్తులు ఎంత ఇబ్బందికర వాతావరణం ఉన్నా కానీ కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ కట్టుకున్న భర్తనే కడ తీర్చి దారుణంగా అది కూడా చిన్న పిల్లల్ని పట్టుకొని కూడా దానిపై కూడా గ్రామస్తులు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారి మనం వాళ్ళతో మాట్లాడదాం ఈ సంఘటన ఎట్లా చూస్తున్నారు ఎందుకంటే మంచి చెడు కష్ట సుఖాలు అన్నీ కూడా తోడు నీడగా ఉండాల్సినటువంటి భార్య భర్తలు ఒకరినొకరు చంపుకుంటూ పోతే ఇక ఉన్నటువంటి పిల్లలకు దిక్కెవరు రేపు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారన్నటువంటి ఆలోచన చేస్తున్నారు ఇక్కడ కొంతమంది మహిళలతో మనం మాట్లాడదాం అమ్మ ఇక్కడ నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తే ఎవరికైనా చిన్న పిల్లల్ని కూడా ఒక హంతకులు చేసినటువంటి పరిస్థితి వాళ్ళకి ఏం తెలియదు అభం శుభం తెలియని చిన్న పిల్లలు కూడా వాళ్ళే వచ్చి అమ్మకు సాయం చేద్దాం వాళ్ళకి ఏంటంటే అమ్మ మీద ప్రేమ నాన్న కొడుతున్నాడు కావచ్చు అన్నటువంటి పెనులాట్లో భయంగా ఉంటుండొచ్చు కానీ ఆ తల్లికి సహకరించి వాళ్ళు కూడా ఒక హంతకులుగా ముద్రింపబడ్డటువంటి పరిస్థితి ఇప్పుడు మరి నిజంగా పరిస్థితులు ఎట్లా మారిపోతున్నాయి కాలం చూస్తుంటే అసలు భార్యాభర్తల బంధాలు సరిగా ఉంటున్నాయా మరి పిల్లల జీవితాలు కూడా ఒక ఏమీ తెలియని ఎటువైపు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి భార్యనేమో జైలుకు వెళ్తుంది భర్తనేమో చనిపోయిండు పిల్లలకు దిక్కేవాలన్నటువంటి ఒక ఆవేదన కూడా కనిపిస్తుంది ఈ సంఘటన చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందమ్మా మంచిగా లేదు సార్ మేమైతే ఇక్కడ ఉండము మాది రెడ్డిపల్లె మేము చూసడానికి వచ్చినాం కానీ ఇక కాస్త చేసినాక మనం ఏం మాట్లాడతాం వాళ్ళతోటి మాట్లాడటట్లు లేదు రావిడి వేసిన తోటి ఎవడు పెట్టుకుంటాడు సార్ అది రావిడిదే ఉన్నట్టున్నది మేమైతే ఎప్పుడు చూడలేదు మాకైతే ఎప్పుడు కనపాలే మరి వాళ్ళు ఎట్లా మాట్లాడతారో మీరు ఏం చెప్తారో చెప్పుకోండి ఇప్పుడు నీకేమనిపిస్తుంది అసలు ఈ రోజు కాలం ఎట్లుందమ్మా కాలమే మారిపోయింది సార్ కాలం మారిపోయింది ఆడి రాజ్యం వచ్చింది ఆడి రాజ్యం వచ్చింది ఆడి రాజ్యాన్ని పట్టుకపోయింది మరి ఇప్పటి వరకు ఇక్కడ కష్టం నష్టం అని ఏదో చదువుకొని పోయేటువంటి వ్యవస్థ ఉండాలి కానీ ఇప్పుడు ఈ మధ్యలో భార్యలే భర్తల్ని కూడా చంపేస్తున్నటువంటి పరిస్థితులు చాలా జరుగుతున్నాయి అసలు మహిళలు ఇక మహిళలు తిరగ మహిళలే ఉన్నారు వాళ్ళకి చెప్తారా మనం వాళ్ళు చెప్తేనే మనం వింటాను వాళ్ళు చెప్పకపోతే మనం వింటామా వాళ్ళు ఎట్లా చెప్తారో మనం గట్టిన వినాలని చూసుకున్నాము సరిదిద్దుకున్నాం ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఈ రాజ్యం అయిపోయింది ఈ రాజ్యం అయిపోయింది ఆ రాజ్యాన్ని ఏం చేసిపోతారో చెయ్యండి ఎవ్వలేరు ఈ దేశం మీద ఎవ్వలేరా ఇది ఒక్కతే ఉన్నదా పిల్లలు కానీ అయ్యా నాకు 5 కొడుకులు 5 బిడ్డలు నేను ఎట్లా చూసుకున్నా నాకు ఆ సంగతి నాకు తవుడు పెట్టుకొని సాదుకున్నా నూకలు కొనుక్కొసుకొని తిని బతికినాం అప్పటిది కాలం కాదు ఇప్పుడు వేరే వచ్చింది నా కొడుకులు ఏర్పడ్డారు నా బిడ్డల పెండిలు అయినాయి నా కొడుకుల పెండిలు కూడా అయినాయి అందరు చల్లగా ఉన్నారు నేను నాకు 5 బావాలు 5 నేను ఒక్కదాన్ని ఉన్నా అందరు పోయిండ్రు
నిజంగా అప్పటి కాలానికి కూడా ఎంతో మంది పిల్లలు కూడా వాళ్ళ 5 బిడ్డలు 5 కొడుకులు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలను కూడా చూస్తూ ఇప్పటికీ కూడా అంత కష్టాలైనా సరే తౌడు పెట్టి సాదుకున్నటువంటి ఒక గర్వంగా ఇప్పుడు చెప్తుంది. వార్ధక్యంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నటువంటి అనుభవాలన్నీ కూడా గుర్తుకొచ్చిన తర్వాత ప్రస్తుత కాలం ఎంత దారుణంగా మారిందనేది కూడా ఇక్కడ అమ్మాయి చూస్తే తెలుస్తుంది. ఒకసారి ఇట్లా చేసుకొని తిన్నాం, రాగడి బురద కొర్రలు దంచుకొని రాగల బురదలు దంచుకొని తిన్నాం. అప్పుడు ఇప్పుడు ఏం తింటారు? ఇప్పుడు మొద్దు మీద కూర, దుకాణం మీద బియ్యమే. అప్పుడు గిన్నెలే, ఇప్పుడేమో కుండలు కావాలి. అప్పుడు కుండలు గిత కుండలు వండుకొని తిన్నాం, సాటడి జొన్నలు విసురుకొని పోసుకొని తిన్నాం. ఇప్పుడేమో గిన్నెలు పెట్టుకొని గిన్నెలు వండుకొని తింటారు. ఆ కాలం ఇప్పుడు వచ్చింది, మా కాలం మారిపోయింది బిడ్డ. ఇప్పుడు ఎవరైనా సరే ఇద్దరు పిల్లలు కూడా కాదు, 4 పిల్లలు. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు ఇంత దారుణంగా మారిపోయింది. దీన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు ఇట్లాంటి మనసు ఉన్నారు అసలు? చెప్పండి అమ్మా, దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? మరి ఏం చేస్తాము, కాలమే మారే. నాకు ఒక కొడుకు ఒక బిడ్డ సారు. నేను ఎట్లా మెదులుతానో భగవంతునికి ఎరక సారు. ఇంత మదాలు వచ్చి అయితే ఉండరు మనుషులు. కాలమే మారిపోయింది సారు. మరి ఏం చేస్తాం? మరి ఇప్పుడు ఇది మునుము పెట్టింది, ఇక అందరు నేర్చుకుంటట్టున్నారు. నేర్చుకుంటారు. ఇక ఈ మొగని చంపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ లోకం మీద? మాది రెడ్డిపల్లె సారు, ఇది పోయినా మా ఇల్లు. ఇంత మాకు రాత్రే ఎరకైంది, చూసి వస్తామని వస్తే లేరు కదా, పోయినరు పోసుబతానికి పోయినరట. బిడ్డ తల్లి చంపుతారా సారు? బాధ్యను కాలు మొక్కుతా చెప్పు. ఆడిని ఎట్లా చంపుతావే అమ్మ, మేము ఎక్కడ పోవాలి అమ్మ అని రెక్క గుంజుకొని గుంజే పోరి నీ పోరి తల్లి పిల్లలు కలిసి చంపుతారా? బట్ పోరగాని లబల మొత్తుకోరా. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలా జీవితాన్ని కూడా పూర్తిగా చదివినటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఇక్కడ ఎన్నో అంశాలు కూడా మనకు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతానికి ఏంటంటే భర్త ఎన్ని తప్పులు చేసి వచ్చినా కానీ, ఇంటి దగ్గర ఉన్నా కానీ, తనను కూడా తన భర్త ఎన్నోసార్లు కొడుతుంటే ఇండ్ల పంటి వెళ్ళి దాచుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ మళ్ళీ వచ్చి తన భర్తే కదా నన్ను కొట్టిందన్నటువంటి ఒక ఆలోచనలతోటి మళ్ళీ ఇంటికి వచ్చి బట్టలు పిండి వంట వండి తన భర్తకు కావాల్సినటువంటి సపర్యలు చేసి ఇద్దరు మళ్ళీ కలిసి ఉంటున్నారు. ఎన్నో సందర్భాలు కూడా ఇట్లా జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితులకు ఒడిగట్టడం కూడా చాలా దారుణంగా అంటున్నారు. ఎట్లాంటి పగ వాళ్లకు కూడా ఇట్లాంటి దుస్థితి రావద్దన్నటువంటి ఒక ఆవేదన వాళ్ళలో కనిపిస్తుంది, వాళ్ళ మాటలో కూడా కనిపిస్తుంది. అన్న, ఇక్కడ ఈ సంఘటన చూస్తుంటా అంటే ఇప్పుడు సొంత చిన్న మామను, నా కొడుకు అశోకు, చిన్న నేను ముగ్గురు అన్నదమ్ములం. వాడు ఎవడి మాట అయినాడు నా కొడుకు. కానీ నేను చెప్తే అరే ఇది తప్పురా అంటే చెయ్య బాబాయ్ అనేటోడు. మన బుధవారం నాడనే వచ్చిన బాబు మా అన్న ఫోన్ చేసి నన్ను కొడతాను రా, తిడతాను రా, అశోకు రా 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 పక్కా చెప్తున్నారు, నువ్వు చెప్తుంటానంటే వచ్చిన. అరే కొడుక వద్దురా అన్న, నాన్న కాదురా చచ్చిపోతే కనబడతారా? ఇప్పుడు ఒక కొడుకు చచ్చిపోతే ఇంకో కొడుకును కంటాం, కానీ ఒక్కయ్య చచ్చిపోతే ఇంకొయ్య రాడు కాదురా. తప్పు బిడ్డ అని కాలు మొక్కుతాయి చేయకురా అని చెప్పిన. మంచిది బాబాయ్నే ఉంటుంది, నీ మాట వింటా అన్నాడు. నా మాట విన్నావు కదా, 5 పోదన్న చెప్పినాం. బుధవారం బేస్తాను, శుక్రవారం చచ్చిపోయాడు. కానీ ఇసువంటి ఆడిది నాకు బిడ్డ ఉన్నది, నాకు అక్క చెల్లెళ్ళు. నేను ఒక అమ్మాయికే పుట్టిన, ఒక ఆడిది ఒక తల్లికే పుట్టిన. ఇసువంటి ఎక్కడున్నా ఒక్కని కాదు ముగ్గురు ఉంచుకో, కానీ మొగని కాపాడుకోవాలి. కానీ వాడిని చూసుకొని వీరిని చంపడం ఎంతవరకు న్యాయం? ఇది ఇప్పుడు వాడు దాతాడా? ఇది పోయి జైలు ఉంటుంది. ముగ్గురు పిల్లలు, 4 పిల్లలు గింత ఎందుకు ఉన్నారు? వాళ్ళని ఎవరు చదవాలి? మా అన్నకు లేవలేడు, మా వదిన కూర్చుంటే లేవది. వాళ్ళని మా అన్నే మా వదినకు అన్నం తినబెట్టుడు, దొడిగాడు, స్నానం చేపించుడు, సపర్యలు చేస్తాడు. మరి ఇప్పుడు ఇంత జరుగుతున్నా, ఇప్పుడు మీ అన్న మీ వదిన ముసలితనానికి వచ్చినా మీ అన్నకు చేత కాకుండా మీ వదిన అంత సఫర్లు చేస్తుంది. మరి మీ ఇంట్లోనే ఇంత ఇన్స్పిరేషన్ ఉన్నది, ఎందుకంటే భార్య భర్తలు ఈ కడదాకా తోడుండాలని చెప్పి అనుకుంటున్నారు. మరి ఈమె ఎందుకు ఇట్లా తయారైంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఈమె ఒక లవర్ ఉన్నాడు, ఒక్కడు కాదు 2 ముగ్గురు ఉన్నారు దీనికి లవర్లు. అది మేము కులంలో పెళ్లి చేసిన అమ్మాయి కూడా కాదు, కులంలో చూసి వరపూజ పోసి పెద్దవంశంలో పెళ్లి చేసిన అమ్మాయి కూడా కాదు. ఈమెను ఇంకో దిక్కు మడికొండకి ఇచ్చిండ్రు గతంలో 10 ఏళ్ల కింద. మడికొండకి ఇస్తే నా కొడుకు ఒక టీ స్టాల్లో వీళ్ళు పరిచయం అయ్యారు. అలా పరిచయం అయినాక పెళ్లి కాకముందు పరిచయం అయ్యిండు. మడికొండకి ఇచ్చిండ్రు దీన్ని ఫస్ట్. మడికొండకి ఇస్తే అక్కడ పెళ్లికి వీడు పోయిండు, ఈమె పిలిచింది. పెళ్లికి పోయి డ్యాన్సులు వేసి ఆ పెళ్లి అయినాక మడికొండ కాడ అట్లా లోపలికి ధర్మస్థానం రోడ్డుకుంటుంది వాళ్ళు, నేను ఆడి కూడా పోయినా. ఆడికి పోయినాక ఆ పెళ్ళి ఆ రోజు పై అంతా అది డబల్ అంతా సిల్లాట ఆ పిల్లగాని చేసుకున్నది. ఆ చేసుకున్న ఇంటికి పోయినాక వాళ్ళు ఏంది పుస్తలు మట్టలు అన్నీ తీసి బాత్రూంలో పెట్టి ఇది పారిపోయి వచ్చింది. వచ్చి నా కొడుకుని తీసుకొని గణపూర్లో ఒక రూమ్లో ఉన్నారు వీళ్ళు.
అయితే రూమ్లో ఉన్నాక ఇదేం వీళ్ళ భర్త ఆమె పెళ్ళి అయింది, ఈమెకి ఆల్రెడీ వేరే పెళ్ళై కాపురం చేసింది. దానే తీసుకొచ్చిండు వీడు. పెళ్ళి అయినా పెళ్ళి కాగానే ఎంబడే ఇలా పెళ్ళి అయింది తెల్లనే వచ్చింది. అయితే అదే ముచ్చట మరి నాకు పెళ్లి కాకముందు నేను వీని చేసుకున్నాను వానికన్నా చెప్పచ్చు కదా, వీని చేసుకుంటాను అసలు. అంటే ఎవరు నచ్చితే వాళ్ళకి వెళ్ళిపోవడం అన్నట్టుగా చేసుకున్నది వచ్చింది. అయితే వచ్చినాక ఇక వాళ్ళు ఏదో ఫోన్ చేసి దొరకబట్టి తీసుకుపోయిండు వీళ్ళను. ఇక వీళ్ళని కొట్టి చెట్టు కట్టేసిండు. కట్టేసి నా కొడుకు నాకు ఫోన్ చేసిండు. నా కొడుకే చచ్చిపోయినాడు. నా కొడుకే ఫోన్ చేసిండు, బాబాయ్ నీకు ఇక్కడ మడికొండ అక్కడ రాయే, నన్ను కొడతాను తిడతాను రాయంటే నేను పోయినా. నేను వరకు ఇంత చెంపలన్నీ వాసి పెదవులు వరిగి ఉన్నారు ఇద్దరు. పెళ్లి పందిరి కూడా ఇప్పలే, అత్యంతలు కూడా తీయాలి అక్కడ. ఇక వాళ్ళు చూసిండ్రు, మరి ప్రకాష్ నువ్వు బాబాయ్ అంటున్నావు కదా, వాడిని చంపి ముక్కలు ముక్కలు వేసి రైలు పట్లకి ఎత్తామంటే వేసుకోపోయినని అన్న. అరే నువ్వు ఇంత బలంగా మాట్లాడుతున్నావు ఎందుకు అని వాళ్ళు అన్నారు. సరే చంపుతా అన్నావు, వాడు తప్పు చేసిండు చంపు, నేనేం చేస్తా అనే వరకు అంతే. అప్పుడు ఎస్టీ కమిషనర్గా రాజార ప్రతాప్ మా అన్న, మా చిన్న కొడుకు, మాకు కులపొలం, మా అందరికీ మా ఇంట్లో పుట్టిన అందరి ఇళ్ళలో పుట్టినాడే ప్రతాప్. అంటే ఈ దేశానికే దేవుడు, ఈ మండలానికే దేవుడు. ఆ ప్రతాప్ గారికి ఫోన్ చేస్తే ఆయన కేసు ఒక్క రూపాయి కూడా వాళ్ళ గట్టేయకుండా, వీళ్ళ మీద దెబ్బ పడకుండా, నష్టం రాకుండా కేసు డీల్ చేసి పంపించాడు. ఆయనకు రూపాయి ఇవ్వలే, పోనీ ఈ పిల్లగానికి రూపాయి ఇవ్వలే. మేము ఏం నష్టం పెట్టుకోలే, ఏం నష్టం లేకుండా ఇద్దరు కానిస్టేబుల్ తోలిండు, ఆడ సాల్వ్ చేసిండు. మేము ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక మా అన్న ఇక కులంలో కలిపిండు, ఇంత కుల భోజనం పెట్టిండు, ఇక పెళ్లి లెక్క చేసిండు. చెప్పాడు. చెప్పాక ఇద్దరు ముగ్గురు కన్నాక ఇక నీ బుద్ధి నాకున్నది, నా బుద్ధి నీకున్నది, దీన్ని చెడు బుద్ధి అయింది. చెడు బుద్ధి అయినప్పుడు చెడు మార్గంలో పో, నేను కదంటలేను, మనం కావాలి ఉండం, కానీ పోగానే నీ మార్గం ఏందో ఎంచుకోవాలి. ఇది దొంగ, ఇటువంటి దొంగ ఇటువంటి వ్యభిచారులు ఎక్కడున్నా కఠినంగా శిక్షించాలి. ఇది నేను ఒకటే మనం చేసింది ఏంటంటే, ప్రతి మహిళ నా తల్లే, ప్రతి మహిళ నా అక్కే, ప్రతి మహిళ నా కూతురే. ఇటువంటి తప్పులు చేయొద్దు. మీరు ఏదైనా తప్పుడు మార్గంలో పోతే ఒకవేళ భర్తలు మాత్రం చంపద్దు. ఏ పేపర్ చూసినా భర్తలే సత్తాను కానీ భార్య సత్తలేరు. ఏ పేపర్ చూడు భర్త ఉరి పెట్టుకొని చచ్చుడు, భర్త మందు మోసుకొని చచ్చుడు. మీరు భార్యలు మంచుకుంటే భర్త ఎందుకు చస్తాడు? మీరు అవుట్ రైట్ చేసుకుంటా బయట ఇంకో దిక్కు కలెక్షన్ పెట్టుకొని ఇంకో వ్యక్తితో మీరు సంబంధం పెట్టుకొని ఇంటికి వచ్చారకు భర్తను ఇబ్బంది పెడతాను. వాడు అది చూసి ఇది చూసి మీరు పెట్టే ఇబ్బంది తాళలేకనే మీరు చచ్చిపోతాడు. మరి ఏ ఆడమన్నా చచ్చిపోయినట్టు పేపర్కి వస్తుందా? కాకపోతే కొన్ని న్యూస్ వస్తాయి, బలాత్కారం చేసిండు, ఈ అమ్మాయినికి రేపు చేసిండు, ఈ వ్యభిచారం గిట్టే వస్తాయి. కానీ ఏ భర్త వల్ల భార్య చచ్చిపోయిందని ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి ఏ పేపర్లో రాలేదు, ఇప్పుడు కూడా రాదు. ఇటువంటి వ్యభిచారం చేసి ఆడిది ఎంతమందిలో ఉంచుకొని సార్, కానీ భర్తను కాపాడుకోవాలి. నాకు బిడ్డ ఉన్నది, నాకు రక్క చెల్లెలు, నేను ఒక ఆడదానికే పుట్టిన. ఇప్పుడు చచ్చినోడు కూడా నా కొడుకే. కానీ ఇది బయటకు వస్తే మాత్రం నేను కాకుండా దీన్ని రాళ్ళతో కొట్టి చంపడానికి సిద్ధంగా ఉన్నారు జనం. ఇది మాత్రం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే అంటారు. ఇప్పుడు ఇది పోయింది జైల్లో పడ్డది. ఇంతొక అమ్మాయి ఉన్నది, గింతొక అమ్మాయి ఉన్నది, గింతొక అబ్బాయి ఉన్నది. వీళ్ళని ఎవరు చదవాలి? వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు ఎవరు చదవాలి? వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళని ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు నా వదినకు సాత కాదు, నా అన్న ముసలోడు, మరి వచ్చి ఇలా కూర్చుని పెడితే వాళ్ళు చదవలేరు. నేను ప్రభుత్వానికి కానీ గవర్నమెంట్కి కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఒకటే విన్నపం చేస్తున్నా, ఈ పిల్లలను ఏదైనా ఒక అనాథాశ్రమం వేసి మీరు ఆదుకోవాలని మీ అందరికీ నమస్కారం చేస్తాను. మా అన్న మా వదిన మాత్రమే ఇలా చదవలేరు. రేవంత్ రెడ్డి గారికి కూడా నమస్కారం చేసి వీళ్ళని మీరు ఆదుకోవాలి, కుటుంబానికి మీకు దిక్కు, మీరు పెద్ద దిక్కులో ఉండాలి, పిల్లలను చదవాలి. పచ్చగా ఉన్నటువంటి కుటుంబం ఒక్కసారి కూడా తన యొక్క నీచపు బుద్ధి వల్ల ఇక్కడ మొత్తం విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి. అందుకే అంటారు, వాళ్ళు చెప్తున్నటువంటి విషయంలో ఎంతో మర్మం దాగి ఉంది. గత కొన్ని ఏళ్లుగా, దశాబ్దాలు, శతాబ్దాలుగా కూడా జీవన విధానం ఎలా ఉండాలన్న దాని మీద కూడా, ఒక పద్ధతి ప్రకారం ఎట్లా ఉండాలన్న దాని మీద కూడా చాలా అంతరార్థం దాగి ఉంది. అందుకే అంటారు, ఎత్ర నార్యంతో పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడుతూ ఉంటారో అక్కడ దేవతలు కూడా తదాస్తు అంటారన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ వాళ్ళ అంతరార్థం కూడా అదే. కానీ ప్రస్తుత కాలంలో ఆడవాళ్ళు తమ యొక్క ఆలోచన ధోరణిని మార్చుకోవడం వల్ల కట్టుకున్న వాడిని, అలాగే కుటుంబ సభ్యులు కూడా కడతీరుస్తున్నటువంటి ఒక దుస్థితి నెలకొంటుందని చెప్పి అంటున్నారు. ఇప్పటివరకు చెప్తున్నారు, భూమాత అంటారు, గోమాత అంటారు, ప్రకృతిని కూడా కాంతతోటి పోలుస్తూ ఉంటారు. అంటే స్త్రీకి ఈ సమాజం ఇచ్చినటువంటి ఒక గౌరవం ఎంత గొప్పదో అందరికీ తెలుస్తుంది. కానీ అట్లాంటి స్త్రీయే ఇట్లాంటి దారుణాలకు పాల్పడడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఆడదంటే ఒక శక్తి కేంద్రంగా చూసేటువంటి ఈ సమాజము అట్లాంటి శక్తి అనేది ఒక నెగిటివ్ ఎనర్జీగా మారిపోయి కుటుంబ బంధాలను కూడా కడతీరుస్తున్నటువంటి ఒక దుర్మార్గపు
వ్యవస్థలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా చూస్తున్న తర్వాత ఇట్లాంటి వ్యక్తులను కూడా ఎవరు దరి చేర్చనియొద్దన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఏ ఇంట్లో పుట్టకూడదు, ప్రతి ఒక్కరు ఒక తల్లికి ఒక ఆడదానికే పుడతా ఉంటారు, కానీ ఒక మాతృత్వానికే మచ్చ తెచ్చేటువంటి దుర్మార్గపు వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నంత వరకు ఇట్లాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయని చెప్పి అంటున్నారు. మరొక విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే తండ్రి లేనివాడైపోయాడు, తల్లి జైలుకు పోతుంది, ఉన్నటువంటి పిల్లలకు కూడా ఇక్కడ తాత అలాగే నాన్నమ్మ సాధలేనటువంటి పరిస్థితి, వాళ్ళకి ఏదైనా ఒక ఆదరవు చూపించాలని చెప్పి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. తల్లితోటి సహచర్యం చేసినటువంటి ఆ పాపానికి కూడా పిల్లలు కూడా ఒక అనాథలుగా మిగిలిపోయారు. అలాగే ఒక కర్కశత్వానికి కూడా లోనైతున్నటువంటి పరిస్థితి. ఇంతటి దుస్థితిలో కూడా పిల్లల్ని కూడా ఒక నేరస్తులుగా చూసినటువంటి ఒక నీచమైనటువంటి తల్లిగా చరిత్రలో మిగిలిపోయినటువంటి ఆ పరిస్థితి అయితే ఇక్కడ యాదలక్ష్మి కొని తెచ్చుకుంది. ప్రస్తుతానికి ఇట్లాంటి నేపథ్యంలో మరొకసారి మనతో మాట్లాడదాం. చెప్పండి అన్న. సార్ దయచేసి ఇప్పుడు మనకి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కడియం శ్రీరామ్ గారికి, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన సీతక్క గారికి, కొండ సురేఖ గారికి, ప్రతి ఒక్కరికి, మాజీ సీఎం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ఎమ్మెల్సీ కవిత గారికి, అందరికీ మీ అందరికీ నమస్కారం చెప్తాను. మా అన్న వృద్ధాప్యంలో ఉన్నాడు, 70 సంవత్సరాలు ఉంటాయి. మా వదినకు 2 కాళ్ళు ఇరిగిపోయినాయి, లేవలేదు. మా పిల్లలకు ఏదైనా దారి చూపించండి, వాళ్ళ బతుకు మీరు ఆధారం పెట్టండి. ఈమెను జైల్లో ఉంటే బతుంది, బయటికి వస్తే మాత్రం ఖచ్చితంగా చస్తుంది. ఇది మాత్రం పక్క. అది నేను చంపుతానా నువ్వు చంపుతావనే కాదు, జనమే చంపుతారు. దయచేసి నాయకులందరికీ, రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను. మా అన్న కుటుంబాన్ని ఆదుకొని మా పిల్లలను ఏదైనా ఒక అనాథాశ్రమం లేతారా, హాస్టల్ లేతారా, సాతారా, చంపుతారా, మీ చేతిలో పెడతాను. అంటే ఈ అమ్మాయి ఏదో పెళ్లి చేసుకున్నది, నా కొడుకు ఏదో పోయిండు తీసుకొచ్చిండు అంటే నా కొడుకు మా అన్న కొడుకు. ఈమెకు వెనుక మర్ర ఏ వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కూడా బయటికి రావాలి. ఏ వ్యక్తులు దీనికి ఏం నేర్పిండ్రు అంటే, ఒకటి ఇప్పుడు నాకు ఒకటి తాగమని చెప్పాడు, ఒకటికి పనిమని చెప్పాడు, ఒకటి నేర్పితే నేను తాగుతా. పుట్టుకతో ఎవరు తాగుబోతు కాదు, ఎవరు రాజకీయ నాయకులు కాదు, ఎవరు ఎమ్మెల్యే కాదు, ఎవరు ఎంపీ కాదు, ఎవరు రిపోర్టర్లు కాదు. దాని స్వార్థం బట్టి పరిస్థితుల బట్టి మారుతుంటారు. దీన్ని మార్చింది ఎవరు, దీనికి ప్రోత్సహించింది ఎవరు, దీనికి కారణం ఎవరు, అసలు దీని ఒంట్లో బుద్ధిన బుద్ధి అయితే ఇది కాదు. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాయి కాబట్టి దీని ఒంట్లో బుద్ధిన బుద్ధి కాదు. దానికి వాళ్ళు నేర్పిన్లు, ఆ నేర్పిన వాళ్ళు కూడా బయటికి రావాలి, వాళ్ళకు కూడా శిక్ష పడాలి, ఈమె కూడా శిక్ష పడాలి. నా పిల్లలు మాత్రం గవర్నమెంట్ ఆదుకోవాలి. నాన్న కుటుంబం ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటే, అసలు కన్న పిల్లల్ని కూడా తను భర్త చనిపోయిన తర్వాత తను విగతజీవిగా మారిపోయిండు, తల్లి కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉంటున్నారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఇక్కడ తను ఎవరైతే యాదలక్ష్మి ఉందో తను ఇదివరకు కూడా ఒక అబ్బాయితోటి వివాహం చేసుకుంది. కానీ అంతకు ముందే ఇక్కడ రాజారపు అశోక్ తోటి ప్రేమలో ఉండడంతో పెళ్లి చేసుకున్నటువంటి ఆ నెక్స్ట్ మరుసటి రోజే తను ఇంట్లో ఉన్నటువంటి తాలిబొట్టు అలాగే బంగారం నగలు ఇట్లా అన్నీ కూడా ఆ ఇంట్లోనే పెట్టేసి ఈ రాజారపు అశోక్ తోటి బయటికి వచ్చి వేరే దగ్గర స్టేషన్ గన్పూర్లో తను నివాసం ఉన్నట్టుగా తెలుస్తుంది. గమనించినటువంటి బంధువులు కూడా వారిని చితకబాదిన తర్వాత గ్రామ పెద్దలు అలాగే అక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి దివంగత రాజారపు ప్రతాప్ ఆయన, ఎందుకంటే స్టేషన్ గన్పూర్లో ఒక పెద్ద మనిషిగా తను ఉండేది, తను వీళ్ళ కుటుంబానికి సంబంధించిన ఉండడం మాకు గర్వకారణం. కానీ అట్లాంటి ఒక వ్యక్తి అందరితోటి ఎవరికే ఇబ్బంది కలగకుండా ఒక సంయమనం పాటించి ఒక మంచి తీర్పునిచ్చి వీళ్ళిద్దరిని కలిసే విధంగా అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి వీళ్ళకు ఒక జీవితాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తి అని చెప్పి అంటున్నారు. తను కూడా ఈ మధ్య కాలంలోనే దివంగతులయ్యారు. అట్లాంటి సందర్భంలో కూడా వీళ్ళు మంచిగా ఉండాల్సినటువంటి విషయం, ఎందుకంటే ప్రేమించి ఇష్టపూర్తిగా తెచ్చుకున్నటువంటి భర్తను కూడా చెడు సావాసాలకు అలవాటు అయిపోయి భర్తనే కడతీర్చినటువంటి ఒక దుర్మార్గపు మహిళగా ఇప్పుడు ప్రస్తుతానికి ఈమె యాదలక్ష్మి ఉండడంతో ఆమెను జీవితాంతం జైల్లోనే ఉంచాలి, బయటికి వస్తే మాత్రం మేము కూడా ఖచ్చితంగా రాళ్లతో కొట్టి చంపుతామన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉందంటే ఎట్లాంటి దారుణమైనటువంటి స్థితికి ఒడిగట్టింది. కానీ ఏమీ తెలియనటువంటి అమాయకులను కూడా నేరస్తులు చేసినటువంటి దుర్మార్గపు ఆ మహిళ ప్రస్తుతానికి జైల్లోనే ఉంచాలి, పిల్లల్ని మాత్రం ప్రభుత్వం ఆదుకోవాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దపెండ్యాల గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.